హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్తోని ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్లో మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. అద్భుతమైన లొకేషన్ ఎందుకంటున్నానంటే సాగర్ హైవే మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్ నుంచి జస్ట్ 900 మీటర్ డిస్టెన్స్లో, అది కూడా కన్స్ట్రక్షన్ మంచిదని ఎందుకంటున్నానంటే ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ చేశారో ప్రవీణ గారు, తను బిల్డరే కాకుండా మంచి ఇంజనీరింగ్ ప్లాన్తోని మంచి ప్రైమ్ లొకేషన్లో 5 బిహెచ్కే పోర్షన్ నార్త్ ఫేస్లో ఉంటుంది. మన ఇంటి ముందు 40 ఫీట్ రోడ్డు, సీసీ రోడే కాకుండా అన్ని రకాల మంచి పర్మిషన్లతో చాలా బాగుంటుంది ఇల్లు. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు ప్రవీణ మేడంతో అడిగి తెలుసుకుందాం. ఇంత మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ ప్రాపర్టీ గురించి ఏ డౌట్ ఉన్నా ప్రవీణ మేడం గారి నంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రవీణ గారు నమస్కారం అమ్మ. ఎగ్జాక్ట్లీ మన బిల్డింగ్ ఎక్కడ లొకేటెడ్ ఉంది, అట్లాగే మీ గురించి మీరు పరిచయం చేసుకొని మా కస్టమర్లకు చెప్పండి మేడం. హలో అండి, ఐఎమ్ ప్రవీణ. ఆహ్, ఈ బిల్డింగ్ మన్నెగూడలో ఉందండి. ఆర్టీఓ ఆఫీస్‌కి జస్ట్ 900 మీటర్స్ దగ్గరలో ఉంది. అండ్ మాది ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ. సో, ఈ బిల్డింగ్ డిజైనింగ్ కానీ ఎవ్రీథింగ్ మేము డిజైన్ చేసినదే. వి ఆర్ ఇంజినీర్స్ కమ్ బిల్డర్స్ అండి. వాస్తు వైజ్ కానీ ఎవ్రీథింగ్ మేము పక్కా దిస్ ఈజ్ ఎ ఇంజినీర్డ్ బిల్డింగ్. అండ్ ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది. అండ్ మెజర్మెంట్ ఇస్ 30/60. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 కార్ పార్కింగ్స్, లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాము. డబుల్ బెడ్రూమ్ హౌస్, పైన 3 బెడ్రూమ్ హౌస్ ఉందండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కన్స్ట్రక్షన్ టైంలో కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లోనూ మేము చెక్ చేసుకుంటూను వెళ్ళాము. అండ్ సమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఎవ్రీథింగ్ ఆర్సీసీ సమ్సే మేము యూజ్ చేసాము. అండ్ వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది కదండి, 4 స్టాక్ యూజ్ చేసాం మేము. ఆ వాటర్ ప్రూఫింగ్ కూడా టాయిలెట్స్లో, సంప్లో అండ్ టెర్రస్ పైన అండ్ యూటిలిటీస్, బాల్కనీస్ వీటన్నిటిలో కూడా మేము 4 స్టాక్ కెమికల్ని యూజ్ చేసాము. దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ లీకేజ్ అనేది అసలు ఉండదు మనకు. టైల్స్కి మొత్తం కలిసి 3300 ఎస్ఎఫ్టీ ఉందండి. బిల్టప్ ఏరియా వచ్చేసి. ఇంకా కన్స్ట్రక్షన్ గురించి అయితే చాలా బాగా చెప్పారు మేడం. మన చుట్టుపక్కల హైడ్రాకి సంబంధించిన అలాంటి ప్రాబ్లం ఏమీ లేదండి. డాక్యుమెంట్స్ వైజ్ కూడా పక్కా ఉంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా మనకు అప్రాక్సిమేట్ 80% అండి. ఇట్స్ డిపెండ్ అపాన్ క్లయింట్ ఎలిజిబిలిటీ ఆల్సో. 80% 200 గజాలు G+1 కదా మేడం ఇది? అవునండి. 1.8 CR. 80 లక్షలు. ఫైనల్ రేట్ ఏమో నెగోషియబుల్ ఉంటుంది? నెగోషియబుల్ అండి. ఇట్స్ డిపెండ్ అపాన్ వే ఆఫ్ పేమెంట్ ఆల్సో. 80% అయితే లోన్ అవైలబిలిటీలో ఉంటుందండి. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఇది G+1 కన్స్ట్రక్ట్ చేసాము. పైన ఇంకా 2 ఫ్లోర్స్ వేసుకునేకి డిజైనింగ్ చేసాము. సో ఈ బిల్డింగ్కి ఇంకా 2 ఫ్లోర్స్ వేసుకునే విధంగా ఫ్రమ్ ఫుట్టింగ్స్, కాలమ్స్ డిజైన్ చేసి పెట్టామండి. మా కంపెనీలో మెయిన్ అవి డిజైనింగ్, స్ట్రక్చరల్ డిజైన్ ఇంజనీర్ మై హస్బెండ్, హిజ్ సునీల్ కుమార్ తోట. ఆయన డిజైన్స్ ఎవ్రీథింగ్ మేము చేస్తాం. అండ్ ఆల్సో వాస్తు వైజ్ ఆల్సో పక్కా అండి. ఈవెన్ విండోస్, డోర్స్ కూడా ఎక్కడే కానీ మోటు పడుకోకుండా ఉంటాయి కదండి. మనము వాస్తు ఫాలో అవుతారా లేదా అనేది సెకండ్ మ్యాటర్ కొనేవాళ్ళు. బట్ మనం ఇచ్చేటప్పుడు 100% క్వాలిటీ వైజ్ ఎక్కడ మనము కాంప్రమైజ్ కాకూడదు. అండ్ వాస్తు వైజ్ కాంప్రమైజ్ కాకూడదు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఈవెన్ విండోస్, డోర్స్ కూడా ఎవ్రీథింగ్ వాస్తు వైజ్ పక్క కట్టామండి. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, కన్స్ట్రక్షన్ గురించి చాలా బాగా చెప్పారు. లొకేషన్ పరంగా బాగుంది. హైడ్రాకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు.
ఓకే మేడం. డాక్యుమెంట్స్ అన్నీ పక్కా. ఓకే మేడం. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు ప్రవీణ మేడం గారు అయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ గురించి కానీ, లొకేషన్ గురించి కానీ మేడం ప్రవీణ గారితో అయితే క్లియర్గా చెప్పించడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ లొకేషన్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు మన్నెగూడలో సాయి టౌన్షిప్లో ఉంటుంది. ఏదైతే మీరు పక్కకే చూస్తున్నారో మనకు కమ్యూనిటీ హాల్, సాయి కమ్యూనిటీ హాల్ పక్కకే ఆనుకొని ఉంటుంది. ఇక వచ్చేసి మనకు ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది సాగర్ హైవే. ఈ సాగర్ హైవే మన్నెగూడ ఎక్స్ రోడ్ అంటారు దీనికి ఆనుకొని ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ నుంచి జస్ట్ మనకు 900 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మన ఇల్లు చుట్టూ మంచి నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జోన్లు ఉన్నాయి. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే ఆదిబట్ల టీసీఎస్ జస్ట్ మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదే కాకుండా కొంగర్కలాన్లో కలెక్టరేట్ ఆఫీస్ చూసుకున్నా కానీ, కొంగర్కలాన్లో ఫాక్స్కాన్ చూసుకున్నా కానీ జస్ట్ మనకు 5 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు. ఇక ఇల్లు వేరే వాళ్ళకి వెళ్ళినట్టయితే మనకు 200 గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేస్లో ఉంటుంది. G+1 హౌసు. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ వైడ్ రోడ్డు, అది కూడా సీసీ రోడ్ కూడా ఇవ్వబడింది. అండర్గ్రౌండ్ డ్రైనేజు, మనకు మున్సిపల్ వాటర్ కన్స్ట్రక్షన్తో చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి మనకు 30x60 డైమెన్షన్స్లో కింద 2 కార్ల పార్కింగు, 2 BHK పోర్షను, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వబడింది. పైన వచ్చేసి మనకు 3 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. మనం నార్త్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతాం. చూసుకుంటే ఎంత పెద్ద గేట్ ఇవ్వబడిందో. ఇంత పెద్ద గేట్ ఇవ్వడం కారణం ఏంటంటే 2 కార్ల పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మంచి కార్ల పార్కింగ్ కూడా చూసుకుని ఫ్లోరింగ్ మనకు లపత్ర గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మంచి డిజైన్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు 7000 కెపాసిటీ గల సంప్. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే G+1 హౌస్ ఇవ్వడమే కాకుండా మీరు పైన 2 ఫ్లోర్లు వేసుకున్న మంచి స్ట్రెంత్ అయితే ఇవ్వబడింది. ఇటు చూసుకుంటే మనకి ఇది బోర్ పాయింట్. పుష్కలంగా నీళ్ళున్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి పర్గోల్తోని ఎక్సలెంట్ మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మనకు సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా చూసుకోండి మంచి సెట్ బ్యాక్లతో చాలా బ్రహ్మాండంగా కూడా జరిగింది. ఇది వచ్చేసి సింహద్వారం. చూసుకోండి సింహద్వారం కూడా ఎంత బాగుందో. మనకు మంచి ఇండియన్ టేక్తోని ఎక్సలెంట్ మంచి మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ మెటీరియల్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు మంచి మంచి టైల్స్తోని గోల్డెన్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ మేడం చెప్పినట్టు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ చూసుకోండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఒక 4 మెంబర్ గల లిఫ్ట్ అయితే ఈజీగా వస్తుంది. మాకు చాలా బాగుంది. పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా, అది కూడా 4 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. కింద చూసుకుంటే మనకు ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఇన్వర్టర్ పాయింట్, అన్ని రకాల మనకు మీటర్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు స్థలం అయితే ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే చాలా బాగున్నాయి. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉంది, అదేవిధంగా పైన ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్లో ఉంది. పూర్తి వివరాలు అందిస్తాను, చూద్దాం పదండి. చూస్తారు కదా పార్కింగ్ అయితే చాలా బాగుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్ నార్త్ సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయిన చూసుకోండి. మనకు విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది. మంచి ఫ్లోరింగ్, మంచి ఎక్సలెంట్ టైల్స్ అయితే వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో విత్ గ్రిల్స్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. హాల్ అయితే ఎక్సలెంట్ ఉంది. చూసుకోండి ఇది వచ్చేసి మనకు పూజ గది. మంచి ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ వైట్ టైల్స్తో గోల్డ్ పట్టీల మధ్య ఓంకారంతో చాలా బాగా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కిచెన్. చూసుకోండి కిచెన్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇది వచ్చేసి మనకు ఒక డైనింగ్ ఏరియా లాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డైనింగ్ ఒక 6 మెంబర్ గల డైనింగ్ అయితే ఈజీగా పడుతుంది. ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా, ఏదైనా వస్తువులు పెట్టుకునే విధంగా అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ చాలా బాగా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండోతోని మంచి అందమైన ఎక్సలెంట్ టైల్స్తోని ప్రతి ఒక్కటి వాష్కి సంబంధించిన కూడా ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇది చూసుకున్నైతే మనకు ఇది యూటిలిటీ పాయింట్. చూసుకోండి ఎంత బాగుందో. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల నల్లలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో చాలా బాగుంది. మన పక్కకే మనకు కమ్యూనిటీ హాల్ కూడా ఉంటుంది. మంచి లొకేషన్లో 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని మంచి ఇంజనీరింగ్ ప్లాన్తో కట్టడం జరిగింది. చూస్తారు కదా మనకు హాలు, డైనింగ్ కిచెను. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మనకు డోర్ గురించి మీకు క్లియర్గా చెప్పాలి. మంచి ఎక్సలెంట్ క్వాలిటీ డోర్లతోని మంచి లాక్ సిస్టమ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉంది. ఇంత విశాలంగా రావడం కారణం ఏంటంటే ఇల్లు డైమెన్షన్ చాలా బాగున్నాయి.
30x60 డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తో ఇచ్చారు. ఇందులో మనకు 6x6 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. మంచి ఫేషియస్ ఉంది. వెంటిలేషన్ పరంగా మంచి ఒక 2 యూపీవీసీ విండోలతోని మనకు భవిష్యత్తులో కబర్డ్ చేసుకున్న సరిపడని మంచి సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదా, బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకు వెస్ట్రన్ కల్చర్తోని అన్ని రకాల మంచి నెలలతోని మంచి చేతు కడుక్కునే విధంగా మంచి ఒక చిన్న సింక్ కూడా పెట్టేది జరిగింది. క్వాలిటీ గల మెటీరియల్ అయితే వాడారని చెప్పుకోవచ్చు. చూసారు కదా, మనకు ఇది టోటల్ వచ్చేసి మనకు 3300 అంటే 3300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇప్పుడు చూడబోతున్న వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, మనకు ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. ఇందులో కూడా మనకు చాలా స్పేసెస్ ఇవ్వబడింది. ఇందులో 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండేది చాలా బాగుంది. ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ మనకు సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఎంత మంచి డిజైన్లతో చాలా బాగా ఇచ్చారు. ఇందులో కూడా ఒక పెద్ద విండో మనకు వెంటిలేషన్ పరంగా బాగా ఇచ్చారు. చెప్పాను కదా మీకు ముందే, మనకు ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందని. చూసుకోండి, ఇందులో కూడా మంచి బాత్రూమ్తో చేతు కడుక్కునే విధంగా ఒక చిన్న సింకు, అదేవిధంగా వెస్ట్రన్ కల్చర్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ప్రతి ఒక్కటి క్వాలిటీ గల మెటీరియల్ వాడడం జరిగింది. చూసారు కదా, 2 కార్ల పార్కింగ్, 2 BHK పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్న చూసుకోండి, మనకు ఇదే లిఫ్ట్ ప్రొవిజను. ఈ రేట్లో మాత్రం లిఫ్ట్ కావాలంటే మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. 1,80,00,000 అనేది ఓన్లీ ఇల్లు రేటే. మనకు లిఫ్ట్కి సంబంధించింది వేరే ఛార్జ్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, మనకు బాల్కనీ కూడా ఎంత విశాలంగా ఉందో. 8.5 ఫీట్ల బాల్కనీ, చాలా పెద్ద బాల్కనీ, మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగుంది. ఫ్లోరింగ్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ వైట్ పైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్తోని టప్ అండ్ వేర్ గ్లాస్తోని చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారు. చూసుకోండి, ఇందులో మనకు మంచి గోటు కూడా ఇవ్వడం జరిగింది. మంచి గ్రానైట్తోని. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ వుడ్ కలర్తోని మంచి లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎలివేషన్లో కూడా ఎక్సలెంట్గా మనకు కనపడే విధంగా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇక్కడ కూడా సెక్యూరిటీ పరంగా కూడా అజాగ్రత్త పడకుండా ప్రతి ఒక్కటి మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన కూడా ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఇది కూడా మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటెక్తో చేయబడ్డాయి. మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ హార్డ్వేర్ కూడా చేయబడ్డది. మంచి గ్లాస్ ఫినిషింగ్తోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. మనకు ఎలివేషన్లో కూడా చూసుకోండి, ఎక్సలెంట్ టైల్స్ మంచి గోల్డ్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా కూడా జరిగింది. 3 BHK పోర్షన్ లోపల ఎలా ఉందో చూద్దాం. చూస్తారు కదా, మనకు బాల్కనీ చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. పైన కూడా మనకు నార్త్ సింహదానం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాం. మీరు చూస్తున్నది వచ్చేసి 3 BHK పోర్షన్. చూసుకోండి, విశాలమైన సిట్అవుట్ ఏరియా, హాల్, ఎల్ ఆకారంలో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా నిజంగా ఇంజనీరింగ్ ప్లాన్ అంటే ఇలా ఉంటుంది అనేటట్టు చేశారు. చూసుకోండి, మంచి ఫాల్సింగ్ లైట్లతోని ఎక్సలెంట్ మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్. ఇది వచ్చి మనకు ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక గెస్ట్ వచ్చి ఈజీగా ఉండే ఇద్దరు గెస్ట్లు వచ్చి ఉండే విధంగా ఇందులో కూడా వెంటిలేషన్ పరకు ఒక పెద్ద విండో కూడా ఇచ్చారు. ఇందులో కూడా అన్ని రకాల ఫాల్ సీలింగ్ కానీ ఇందులో మనకు సెల్ఫ్లు కానీ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అండర్ తుర్కెంజాన్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలం కిందికి వస్తుంది. చుట్టుపక్కల చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనకు సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి మనకు చాలా దగ్గర ఉంటాయి. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు ఇది పూజ గది. చూసుకోండి, ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా ఎక్సలెంట్ ఇచ్చారు. మంచి వైట్ టైల్స్తోని మంచి ఓంకారం డిజైన్ గోల్డ్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత విశాలంగా ఉందో. మనకు కిచెన్ అండ్ ఇది డైనింగ్. ఇందులో కూడా మనకు 6 మెంబర్స్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని మనకు వాష్ బేసిన్ కూడా చూసుకోండి, మంచి ఎక్సలెంట్ కింద ఏ విధంగా ఇచ్చారు, పైన కూడా అదే విధంగా మంచిగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల మనకు ప్లగ్ పాయింట్లు కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా ఎంత బాగుందో. ఇందులో ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో చూసారు కదా, చాలా బాగుంది. ఇక్కడ కూడా చేతులు కట్టుకునే విధంగా వాస్తు ప్రకారంగా అన్ని రకాల 100% వాస్తుని అయితే కట్టడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ కూడా మనకు పైన యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు పైన కూడా అన్ని రకాల మనకు నల్లలు కూడా పెట్టడం జరిగింది. మీరు కిందైనా పెట్టుకోవచ్చు, వాషింగ్ మిషన్ పైన కూడా పెట్టుకునే విధంగా 2 కూడా పాయింట్లు కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 6x6 బెడ్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. మనకు ఫ్లోరింగ్ విషయంలో చూసుకున్నా కానీ, ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ, మనకు అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ
వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ ఇచ్చారు. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ మనకు వెస్ట్రన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఎదురుగానే మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా ఎక్సలెంట్ మెటీరియల్ వాడడం జరిగింది. ఇందులో కూడా మన కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది. 12x12 బెడ్ పట్టక కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ప్లానింగ్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇందులో కూడా ఫాల్సింగ్ అన్ని రకాల మంచి ఎక్సలెంట్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాత్రూమ్ అయితే మంచి ఫేషియస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు చేతులు కడుకునే విధంగా ఒక చిన్న సింకు, అదేవిధంగా మనకు వెస్ట్రన్ కల్చర్తోని ఎక్సలెంట్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే మేడం చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఆచితూచి ఇవ్వడం జరిగింది. మనకు వాస్తు ప్రకారంగా మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 3 BHK పోర్షను కింద పైన కలిసి మనకు 3300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నా. చూసుకోండి, మంచి ఫ్లోరింగ్తో ఎంత బాగుందో చూసుకోండి. ఎక్సలెంట్ ఫ్లోరింగ్ చూసుకోండి. పర్గోలు కూడా ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ఇల్లు అంటే ఇలా ఉండాలనే ఉద్దేశంతో ఎక్సలెంట్ అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా బాగుంది. మంచి లొకేషన్లో ఎక్సలెంట్ ప్రాపర్టీ అయితే మీ ముందుకు తెచ్చాను. దీని గురించి అయితే రేటు ముందే మేడంతో మాట్లాడడం జరిగింది. నేను కూడా చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నాను. దీని రేటు చూసుకుని అయితే 1,80,00,000 చెప్తున్నారు. ఈ 1,80,00,000 అనేది మాకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో మీకు తగ్గుతుంది. ఈ ప్రాపర్టీ గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నా, ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా ప్రవీణ నంబర్, మేడం గారి నంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినైతే దగ్గరుండి ఇల్లు చూపించడం కాకుండా మనకు వీడియోలో అంత టైం లేదు కాబట్టి మీకు కలిసినప్పుడు కన్స్ట్రక్షన్ గురించి కానీ, మనకు చుట్టుపక్కల హైడ్రా ఎలాంటి పరిధులు లేని దాని గురించి కానీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. చూసుకోండి, 100% వాస్తు ఎందుకు అన్నానంటే, ఏదైతే మీరు హెడ్ రూమ్ చూస్తున్నారో హెడ్ రూమ్కు సమాంతరంగా మనకు ఒక పిల్లర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే 100% వాస్తు కట్టడం జరుగుతుంది. చూసుకోండి, చాలా మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ గురించి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీకు అందించడం జరిగింది. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు ప్రతిసారి మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.